ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజ వ్లాగ్స్. మరి ఈరోజు అయితే శుక్రవారం శుభదినము. అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నానండి. మరి ఈరోజు వీడియోలో అయితే మన లక్ష్మీదేవి గురించి, మన ఇంటికి వచ్చే ముందు ఆమె కొన్ని శుభ సంకేతాలను మనకు తెలియజేస్తుందటండి. మరి వాటి గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. మరి వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పూర్తి వరకు వీడియోను చూడండి. ఓం గం గణాధిపతయే నమః. చూడండి, ఇక్కడ మా ఇంటి పూజ కదండి. నేను ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి పూజ చేసుకున్నాను. పాలని నైవేద్యంగా ఉంచానండి. ఆమెకు నైవేద్యంగా పాలను పెడితే చాలా ఇష్టమట ఆమెకు. అంటే ఆమె పాల సముద్రంలో జన్మించింది కాబట్టి ఆమెకి పాలు నైవేద్యంగా పెడితే ఆమెకు అంత ఇష్టమట ఆ లక్ష్మీదేవికి. చక్కగా నేను శుక్రవారము ఆమెకు మామూలుగా నిత్య పూజ చేసుకుంటానండి. కానీ తులసి మాత దగ్గర అలాగే లక్ష్మీదేవికి ఈరోజు కొంచెము అంటే పసుపు కుంకుమ, ప్రతి స్త్రీ మంగళవారము శుక్రవారము ఎంతో ఇష్టపడి అమ్మకి పూజ చేసుకుంటుంది కదండి. మరి అలాగే నేను చేసుకున్నానండి. మరి లక్ష్మీదేవి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ఎందుకంటే ఆ తల్లి లేని చోట సంతోషం ఉండదండి, ఆరోగ్యం అనేది ఉండదండి, సంపద అనేది ఉండదండి. కాబట్టి ఆ తల్లి రాక కోసము ప్రతి స్త్రీ చెయ్యని పూజ ఉండదు, నోయని నోము ఉండదండి. ఎందుకంటే ఒక్కసారి ఆ తల్లి కటాక్షము మన మీద పడిందంటే చూడండి, ఎంత కష్టాలలో ఉన్నా అమ్మా అని అరిచితే అడగగానే ఆ తల్లి మనము కష్టాల లోతులలో కూరుకుపోయి ఉన్నా కూడా ఒక్కసారిగా అలా ఓకగా ఇలా పైకి ఎత్తి ఆ భక్తురాలిని, ఆ భక్తుడిని ఆమె అలా నిలబెడుతుందండి. అంటే అప్పటి వరకు తినడానికి తిండి లేక కటిక దరిద్రం అనుభవిస్తూ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ ఆమె అయినా కూడా ఆ తల్లి కటాక్షం పొందిన వెంటనే ఎంత సిరి సంపదలు, ఎంతటి సంతోషము, ఎంతటి తృప్తి చెందుతారండి. అదే అంటుంటారండి, దీంటిది ఆ తల్లి లక్ష్మీదేవి వాళ్ళకి ఎలా కలిసి వచ్చిందో. అంటే కష్టాల్లో ఉన్నవారు ఈరోజు ఒక్కసారిగా ఇలా మారిపోయారు. మరి ఆ తల్లి కటాక్షం అలా ఉంటుందండి. ఎవరింటికి ఎప్పుడు ఆ తల్లి ఏ రూపంలో వచ్చి వెళుతుందో ఎవరికీ తెలియదండి. ఒక్కసారి ఆ తల్లి మన ఇంట కాలు పెట్టినదని గ్రహించినప్పుడు ఆ తల్లిని మనం గౌరవిస్తూ అదే ఇంటిలో స్థిర నివాసం చేసే వరకు మనము ఆమెని కాపాడుకోవాలండి. ఆమె ఎటువంటిదో తెలుసా? ఆ తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవి. అదే చెబుతుంటారు, సిరి సంపదలు అనేటటువంటివి నారికేళములోని నీళ్ల వంటివి. అంటే టెంకాయలో ఉండేటటువంటి జలము ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు లోపల మాయమవుతుందో తెలియదంటారండి. అందుకే చెబుతారు, లక్ష్మీదేవి మన ఇంట అడుగు పెట్టింది అని మనకు అర్థమైతే ఆ తల్లిని పదిలంగా మన ఇంట్లో ఉండేలా మనం కాపాడుకోవాలండి. మరి ఆ సంకేతాలు చెబుతాను వినండి. మామూలుగా నల్లటి చీమలండి. నల్లటి చీమలు మామూలుగా మన ఇంట్లో వరస కట్టి ఏదైనా పదార్థాన్ని తినడము, లేకుంటే అక్కడక్కడ మనకి కనిపించడము అనేది జరిగినప్పుడు ఆ తల్లి రాక మన ఇంటికి, అంటే ఆ లక్ష్మీదేవి ఆగమనం మన ఇంటికి వస్తుందని అర్థమటండి. అంతేకాకుండా ఏదైనా పదార్థాన్ని కొన్ని చీమలు, ఆ నల్లని చీమలు తీసుకొని తినడం, అటు వెళుతూ ఉండడం కూడా ఆ దేవి, ఆ లక్ష్మీదేవి రాకకు సంకేతమట. రెండవది పక్షి గూళ్ళండి. మామూలుగా ఇప్పుడు చెట్ల మీద పక్షులు గూళ్ళు పెడుతూ ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి మన ఇంటి పైన కూడా పెడుతూ ఉంటాయండి. అది కూడా శుభ సంకేతమట. ఆ తల్లికి చాలా ఇష్టమట. అలా పక్షి గూళ్ళు పెడితే ఆ తల్లి మన ఇంటికి రావడానికి సంకేతమట. అంటే మనకు శుభ పరిణామాలు కలుగుతాయట. ఆ తల్లి రావడం అంటే ఏమిటండి? సంపద ఒకటేనా? ఆరోగ్యం కూడా సంపదేనండి. ఆరోగ్యము, సంపద ఇక ఎందుకండి మనము చెప్పతగునా ఆ తల్లి వస్తే మన ఇంటికి. మరి అలా ఇంటి పైన పక్షులు గూడు కట్టుకోవడం కూడా ఒక శుభదాయకమటండి. చాలామంది మనం అనుకుంటూ ఉంటాము, కాకులు అలా పక్షి గూళ్ళు పెట్టినప్పుడు అయ్యయ్యో మనకి ఇంటికి దగ్గరగా పెట్టాయి, ఇబ్బంది ఏమన్నా కలుగుతాయో అని. కానీ ఇందులో ఒక అర్థం ఉంటుందటండి. ఆ తల్లి మన ఇంటికి రావడానికి అది ఒక సంకేతంగా
చెబుతారటండి. కాబట్టి పక్షిగూళ్ళు, పిచ్చుగూళ్ళు ఇంట్లో ఉన్నా కూడా దాన్ని ఒక శుభ సంకేతంగా భావించండి. మరి ఇంకొక శుభ సంకేతము బల్లులండి. చాలామంది బల్లులంటే చాలామంది భయపడతారండి. కానీ బల్లులనేవి ఇంట్లో ఉంటే మనము వాటిని బయటికి తరిమేయడానికి మనము చూస్తూ ఉంటాము. కానీ బల్లి లక్ష్మీదేవి స్వరూపం అటండి. ఆ బల్లులనేవి 3 బల్లులు ఒక దగ్గర కనిపిస్తే చాలా శుభప్రదమట. అంతేకాకుండా ఒక బల్లి ఇంకొక బల్లిని వెంబడిస్తూ పోతూ ఉంటే మనకు ఆర్థికంగా అభివృద్ధి అనేది జరుగుతుందట. అప్పటి వరకు మనం ఏమైనా కష్టాల్లో ఉన్నా ఆ విధంగా జరగడం వల్ల మనకి ఆ ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుందట. అంతేకాకుండా ఆ బల్లులు అనేవి దేవుని యొక్క గదిలో పూజా మందిరములో ఉండేటటువంటి దేవుని యొక్క ఫోటోల మధ్య కనిపించినా కూడా అది చాలా శుభదాయకమటండి, సౌభాగ్యమట. అంటే ఇంకొకటి ఏమిటంటే దీపావళి రోజున తులసి మొక్క దగ్గర కానీ కనిపిస్తే ఇంకా చాలా శ్రేష్టమట. మరి ఇంకొక సంకేతము అరచేతులు, అరికాళ్ళు దురద పెట్టడం అండి. ఇలా జరగడం వల్ల కూడా మనకి లక్ష్మీదేవి మన ఇంటికి ఆగమనం అవుతుందని అర్థమట. చాలామందికి ఇది తెలియదండి. అప్పట్లో అనేవాళ్ళు ఏదైనా ప్రయాణము చేయవలసి వచ్చేదేమోనని. కాదండి, ఇలా అరచేయి, అరికాలు దురద పెట్టడం వలన ఆ తల్లి మన దగ్గరికి రాబోతున్నటువంటి ఒక సంకేతమట. మరి ఇంకొకటి, మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు ఎదురుగా కుక్క నోటిలో ఏదైనా శాకాహారాన్ని కానీ ఏదైనా రొట్టెను కానీ ఇలా నోటితో పట్టుకొని మనకు ఎదురు వస్తున్నట్టు కనిపించినా కూడా ఆ తల్లి ఆగమనానికి అర్థమట. అంతేకాకుండా ఉదయాన్నే మనం లేచి వెళ్ళినప్పుడు మనకు ఎదురుగా ఎవరైనా చీపురుతో చిమ్ముతూ కనిపించినా కూడా చాలా శుభప్రదమట. ఉదయము కానీ సాయంకాలము కానీ శబ్దము మన ఇంటికి కానీ వినిపించినట్లయితే అది కూడా శుభప్రదమట. మరి గోమాత మన ఇంటికి వచ్చినా కూడా అది చాలా శుభ సంకేతం అటండి. అంతేకాకుండా ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మనకి గుడ్లగూబ కనిపిస్తే, గుడ్లగూబ అనేది లక్ష్మీదేవి వాహనం అండి. కాబట్టి అది కూడా శుభదాయకమట. మరి అంతేకాకుండా మనకి కలలో కొన్నింటివి కనిపించడం వల్ల కూడా శుభప్రదమని చెబుతారండి. అదేమిటంటే ఆ పిల్లన గ్రోవి, నక్షత్రము, పాము, ఏనుగులు, పద్మము, గుడ్లగూబ, ముంగీస ఇవన్నీ కనిపించడం కూడా చీపుర, అవన్నీ శుభ సంకేతాలుగా మనము అర్థం చేసుకోవాలటండి. మరి ఇవన్నీ కాకుండా నేను ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఇవి శుభ సంకేతాలుగా చెబుతామండి. అంటే లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి మనకు వీటి ద్వారా ఆ యొక్క అర్థాన్ని తెలియచేస్తుందట ఆమె. అంతేకాకుండా ఏ ఇంటిలో అయితే నిత్య దీపారాధన జరుగుతూ ఆమెకు 3 ఇష్టమటండి. ఒకటి ఇంటి ముందు ముగ్గట, అంతేకాకుండా ఇంటి ఎదురుగా ఉండేటువంటి తులసి చెట్టట, 3వది పూజ గది ఎప్పుడు నిత్యము కళకళలాడుతూ మామూలుగా ధూప నైవేద్యాలతో చందనపు వాసనతో ఇంటి నిండా. అంతేకాకుండా ఇంకొకటి కూడా లక్ష్మీదేవి కోరుకుంటుందట, ఆ ఇంటిలో సంతోషము ఉండాలటండి. డబ్బు లేకపోయినా పర్వాలేదు. నేను ఆల్రెడీ చెప్పానండి, లక్ష్మీదేవి అంటే ఒక సంపద మాత్రమే కాదండి, ఒక సంతోషము, తృప్తి. వాళ్ళు మధ్య రకము జీవితము గడుపుతున్నా కూడా ఆ భార్యాభర్త మధ్య ఉండేటటువంటి సఖ్యత, ఆ తల్లి ఇంట్లో ఏ విధంగా భర్తని చూసుకుంటుంది, ఏ విధంగా పిల్లలను పెంచుతుంది, ఏ విధంగా తన కుటుంబాన్ని ముందుకు తీసుకొని వస్తుంది, ఆ స్త్రీలోనే కొలువై ఉంటుందటండి లక్ష్మీదేవి. అందుకే చెబుతారు, మనము ఏ ఇంటిలో అయితే స్త్రీ కలకలలాడుతూ నవ్వుతూ ఆ సంసార బాధ్యతను చక్కగా అవలీలగా తన భర్తని, పిల్లలని, తన అత్తింటి వాళ్ళని, పుట్టింటి వాళ్ళని అందరినీ సంతోషంగా చూసుకుంటూ ముందుకు వెళుతుందో ఆ ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుందట లక్ష్మీదేవి. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మనకి లక్ష్మీదేవి కటాక్షము అనేది కలగాలంటే ఖచ్చితంగా మనము భక్తి శ్రద్ధలతో ఆమెని పూజించి ఆమెకు నచ్చే విధంగా
ప్రతి స్త్రీ మనము చేయగలిగితే ఆ తల్లి యొక్క కటాక్షము మన ఇంటిపైన ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి వీలైనంత వరకు మనకి మానవుల జన్మ అనగా కష్టాలు అనేటటువంటివి రాకుండా లేకుండా ఉండవండి. కానీ వాటిని అధిగమించడానికే మనకు ఖచ్చితంగా దైవానుగ్రహం కావాలి. అందుకే నేను చెబుతాను, నిత్య పూజ చేసుకోండి, లేకపోతే దైవనామస్మరణ అయినా చెయ్యండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మనకి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందండి. ఆ తల్లి కటాక్షం అనేది ఎలా ఉంటుందో అండి, అది చెప్పతగున అలా ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆమెను పూజించుకొని ఆమె యొక్క కటాక్షాన్ని పొందండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మరి ఒక వీడియోలో నేను కలుసుకుంటాను. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.